సంగారెడ్డి జిల్లా స్టాపర్ కె గోపాల్ హత్నూర మండలంలోని గోవిందరాజుపల్లి గ్రామ శివార్లో సర్వే నంబర్ 145, 148 ఆర్డి ఇండస్ట్రియస్ కార్బన్ కంపెనీ వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. హత్నూర మండలం గోవిందరాజుపల్లి, మధుర 2 గ్రామాల శివార్లోని పంట పొలాలు కంపెనీ కార్బన్ డస్ట్ కారణంగా నష్టపోతున్నారు. ఇక కంపెనీలో నుండి వ్యర్థ జలాలను పంట పొలాలకు అర్ధరాత్రి టైంలో వదులుతున్నారని, రైతులు పంట పొలాల్లోని కంపెనీ కాలుష్యం వలన వస్తున్నటువంటి కార్బన్ డస్ట్ రావడంతో పంట చేను నల్లగా మారిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోవిందరాజుపల్లి మాజీ ఉప సర్పంచ్ శివరాజు మాట్లాడుతూ, కంపెనీ స్థాపించి 5 సంవత్సరాలు అవుతున్నా గ్రామంలో ఒక్కరికి కూడా ఉపాధి కూడా కల్పించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి బీహార్, ఒరిస్సా నుండి 475 మంది పనిచేస్తున్నారన్నారు. వారికి సేఫ్టీ లేకుండా మాస్కులు, హ్యాండ్ గ్లౌజెస్, షూలు లేకుండా కాంట్రాక్టర్లు పని చేయించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుర ఉప సర్పంచ్ పరమయ్య, గ్రామ రైతులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. వ్యవసాయ పొలాలను నష్టం చేస్తున్న ఈ ఆర్డీఐ కంపెనీ, వ్యవసాయ పొలాలను నష్టం చేస్తున్న ఈ ఆర్డీఐ కంపెనీ, వ్యవసాయ పొలాలను నష్టం చేస్తున్న ఈ ఆర్డీఐ కంపెనీ. బుద్ధుడే వాసన వాసన అది కలియండి గణేస్తున్నారు మన గోవిందరాజుపల్లి ప్రెస్ చేతిరిపాలు जो ये कौन सा ये कंपनी वो गिरा ना सब वो गिराने से पूरा काला हो जा रहा, वो मार्केट में नहीं जा रहा, पूरा हमारा लॉस हो जा रहा, पूरा हम लगा के हमारा पूरा इतना लगा पूरा बर्बाद हो रहा पूरा। बाजू में लगे 2 एकड़ ऐसा है तुम्हारा परमिशन पोल्यूशन करने कंपनी कौन दिया परमिशन टाइम पे सरपंच गाँव में तुम्हारा परमिशन दिया ना? वो मास्क नहीं है, नोस मास्क नहीं है, सेफ्टी नहीं है, शू नहीं है, शू कंपनी नहीं देता, शू मास्क, हैंड ग्लव्स डेली नहीं दिया. क्यों पूछो इधर बात करो. वो मास्क देता, मास्क नहीं दिया, మాస్క్ లేదు, హ్యాండ్ గ్లౌజ్ లేవు. ఈరోజు గోవిందరాజుపల్లి గ్రామంలో ఈ గ్రామంలో ఆర్డీఐ అనే ఒక ప్రైవేటు కంపెనీ మరి ఈ 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ కంపెనీ యొక్క వ్యర్థ జలాల వలన, కాలుష్యం వలన ఇక్కడ వాళ్ళు వదులుతున్న సాయంత్రం రాత్రి వేళల్లో వ్యర్థ జలాలతోటి వ్యవసాయ సంబంధించిన పంట పొలాలు రైతులై వాళ్ళ పంటలు పూర్తిగా ఖరాబ్ అయ్యి చెడిపోయి పంట కూడా పెట్టిన పంట వాళ్ళకు పెట్టుబడి రావడం లేదు రైతులకు. మరి 5-6 సంవత్సరాల నుంచి కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు చూస్తాము, మేము సాయం చేస్తాము అనడమే తప్ప కానీ ఒక్కరికి కూడా, ఒక రైతు కూడా ఎలాంటి సాయం కూడా ఇప్పటి వరకు అందదు. రైతులు పెట్టుబడి పెట్టినా దాంతో విసిగి చెంది పంటలు పెట్టడమే బంద్ చేసి కూలికి వేరే ఇతర గ్రామాలకు ఎక్కడనో పోయి కంపెనీలలో ఎక్కడనో ఉండి వాళ్ళు పని చేసుకోవడం జరుగుతుంది. ఉన్న కొద్దిపాటి ఎకరా భూమి, 2 ఎకరాల భూమి
అది అరెకరా భూమి ఉన్న రైతులు కూడా ఆ పంట పొలాలు పెట్టుబడి రాక పెట్టుబడి వస్తలేదు ఎప్పుడు పడినా 5-6 సంవత్సరాల నుంచి అని యజమానం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోకపోతే పంటలనే పెట్టకుండా కొంతమంది వేరే కంపెనీలో పోయి పనిచేసుకుంటున్నారు. మరి అదేవిధంగా ఈ కంపెనీ వల్ల గోవిందరాజపల్లి మాధుర 2 గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ పంట పొలాలు పూర్తిగా నాశనం కావడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారుగా 500 మంది లేబర్ పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా మరి అధికారులు కూడా ఎక్కడైతే స్థానికంగా ఇక్కడ కంపెనీలు ఉన్నాయో అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్లకు ఉపాధికి లభిస్తుందనే ఉద్దేశం మరి చెప్పినప్పటికీ కూడా ఈ గ్రామాలల్లో ఈ 2 గ్రామాలు కానీ ఈ గోవిందరాజపల్లి గ్రామం కానీ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు, ఒక్కరిని కూడా తీసుకోవడం లేదు అందులో. మరి అదేవిధంగా ఈ కంపెనీలో ప్రభుత్వ భూమి 18 ఎకరాల భూమి 145 సర్వే నంబర్ 18 ఎకరాల భూమి ఈ కంపెనీ ఆధీనంలో ఉన్నది. మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ యొక్క భూమిని మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి 9 ఎకరాలు 8 ఎకరాలు ఇళ్ల స్థలాలు కేటాయించి మిగతా 10 ఎకరాల భూమిని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి మినీ స్టేడియాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజా అవసరాలకు ఏదైనా భవనాలు కానీ ఇక్కడ స్థాపించాలని మరి మా గ్రామ ప్రజలు గోవిందరాజపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి విసజాల వ్యర్థజాలతోటి ఆ పొగతోటి సుమారుగా మొన్న రాత్రిపూట కూడా వదలడంతో చిన్నపిల్లలు కూడా వాంతులు చేసుకోవడం జరిగింది. ఆ దవాఖానలకు వెళ్ళడం ఎన్నిసార్లు చెప్పినా కానీ యజమాని పట్టించుకోవడం లేదు. మరి ఇకనైనా మరి ఒకటే కాదు, వ్యర్థజలాలను రాత్రిపూట వదలడము, మరి అక్కడ 2 స్తంభాల లోతు గుంత తీసి ఆ వ్యర్థజలాలను ఆ గుంతలకు పంపడంతో మొత్తం భూగర్భ జలాలు బోర్లకు వెళ్ళిపోయి ఆ బోర్లు కూడా మరి కాలుష్యం ఏర్పడడం జరిగింది. పక్కకున్నటువంటి బోర్లు కాలుష్యం నీరు మరి పంటలు పెట్టినప్పుడు వరి నాటేసుకున్న రైతు కూడా ఆ నీళ్ళు పారబెడితే వరి ఎండిపోతూ ఉంది. మరి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి మా గోవిందరాజపల్లి మాదార గ్రామాల ఈ ప్రజల రైతులది ఒక బాధ అర్థం చేసుకొని మరి రైతులకు న్యాయం చేసేటట్టు ప్రతి 6 నెలలకు ఒక పంట ఎంత వాళ్ళు పండించుకుంటారో గిట్టుబాటు మరి వాళ్ళకు లభించాలని కంపెనీ తరపున ఇవ్వాలని మరి నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాలని మరి మా గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మరి విలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులు పీజీ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కంపెనీ యజమానం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమదంటే ఇక్కడ 18 ఎకరాల భూమి ఉన్నది కాబట్టి అది తొందరగా మన హత్నూర మండల్ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ మరి వారు దయచేసి ఈ 18 ఎకరాల భూమిని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రభుత్వ అవసరాల దృష్ట్యా మరి దీన్ని ఉపయోగించాలని మా గోవిందరాజపల్లి గ్రామ ప్రజలము మేము కోరుచున్నాము.